బుధవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పైళ్ల గణపతి రెడ్డి, మహిళా రాష్ట్ర కన్వీనర్ పొట్ట యాదమ్మతో కలిసి యాదగిరిగుట్టలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడారు. బుధవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పైళ్ల గణపతి రెడ్డి, మహిళా రాష్ట్ర కన్వీనర్ పొట్ట యాదమ్మతో కలిసి యాదగిరిగుట్టలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ, ఆలేరు నియోజకవర్గ పరిధిలో వట్కూరు గ్రామంలో 14 నెలలుగా, చందేపల్లి గ్రామంలో 10 నెలలుగా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదని తెలియజేశారు. ఇదే పరిస్థితి ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువ గ్రామాలలో 5 నెలలకు పైగా పెండింగ్ వేతనాలు ఉన్నాయని తెలియజేశారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉండడంతో కుటుంబాలకు ఇబ్బందులు అవుతున్నాయని, విద్యా సంవత్సరం ప్రారంభమైనందున పిల్లలకు నోట్ పుస్తకాలు కూడా కొనివ్వలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీ కార్మికులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే స్పందించి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే కార్మికులకు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. వెంటనే ఎమ్మెల్యే డిపిఓతో మాట్లాడి పై అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు సిద్ధంకి యాదగిరి, జిల్లా నాయకులు నోముల స్వామి, లక్ష్మీపతి, బాలయ్య, సుగుణమ్మ, లక్ష్మమ్మ, ఎల్లమ్మ, మల్యాల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.